హలో ఆల్, వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్కి సంబంధించి ఫ్రెష్ లేదా రెన్యువల్ స్కాలర్షిప్ అప్లికేషన్కి సంబంధించి స్టూడెంట్స్కి ఉన్న కొన్ని ముఖ్యమైన డౌట్స్ గురించి అయితే ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఈ యొక్క డౌట్స్ అనేది ఇప్పటివరకు మన కామెంట్ సెక్షన్లో స్టూడెంట్స్ అయితే కామెంట్ డిఫరెంట్గా అయితే చేయడం జరిగింది. వాటిలో ఎక్కువగా రిపీటెడ్ అయిన 5 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి అయితే ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తున్నాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఇన్ కేస్ మీకు ఈ 5 టాపిక్స్ గురించి డౌట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఫర్దర్గా మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ యొక్క వెబ్సైట్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. అండ్ సేమ్ టైం మీరు ఫ్రెషర్ అయినట్టయితే ఫ్రెష్ అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయినట్టయితే స్కాలర్షిప్ రెన్యువల్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఫ్రెష్ స్కాలర్షిప్ చేసుకోవడానికైనా రెన్యువల్ స్కాలర్షిప్ చేయడానికైనా మేము మన ఛానల్లో వీడియోస్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోస్ చూస్తూ మీరు ఫ్రెష్ అప్లికేషన్ కానీ రెన్యువల్ అప్లికేషన్ కానీ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రజెంట్ మన యొక్క టాపిక్ ఏంటి అంటే, సో ఇక్కడ అడిగిన డిఫరెంట్ టాపిక్స్లలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి, సో మన తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు, ఒక టైప్ ఆఫ్ స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ యొక్క స్టేట్లో. అండ్ దాంతోపాటు మీ యొక్క ఎన్ఎస్పి స్కాలర్షిప్ కూడా అప్లై చేసుకోవచ్చు అని అయితే క్వైరీ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్ ఈ పాస్ అనేది ఉంది, మేము టీఎస్ ఈ పాస్ అప్లై చేసుకొని అండ్ ఎన్ఎస్పి స్కాలర్షిప్ రెండింటికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతామా లేదా ఏదో ఒక్కదానికి మాత్రమే అప్లై చేసుకోవాలని ఈ విధమైన క్వశ్చన్స్ అయితే నేను ఎక్కువగా మన ఛానల్లో చూడడం జరిగింది. సో దీని గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, సార్ మా యొక్క డాడీ కావచ్చు లేదా మదర్ కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయ్, సో మాకు తెలంగాణ ప్రొవైడ్ చేసే స్కాలర్షిప్ కానీ అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రొవైడ్ చేసే స్కాలర్షిప్ కానీ రాదు. సో ఒకవేళ మేము గౌట్ ఎంప్లాయీస్ సంబంధించిన వాళ్ళమైనట్టయితే ఈ యొక్క ఎన్ఎస్పి స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చా అని క్వైరీ చేస్తున్నారు. అండ్ దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ అదేవిధంగా సో యూజీ ర్యాంక్ హోల్డర్స్ కావచ్చు, సింగిల్ గర్ల్ చైల్డ్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ కావచ్చు, సో వీరికి సంబంధించి కూడా ఏంటంటే స్కాలర్షిప్ సంబంధించి డిఫరెంట్ స్కీమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. వీటిలో మేము ఏ స్కాలర్షిప్ అప్లై చేసుకుంటే బాగుంటుంది అని సో థర్డ్ క్వశ్చన్ అయితే క్వైరీ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా సో ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ అప్లై చేసేటప్పుడు మాకు సంబంధించి కాలేజ్ నేమ్ అనేది ఆ యొక్క లిస్ట్లో చూపించట్లేదు అని అంటున్నారు. సో మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడు కాలేజ్ నేమ్ అనేది మా లిస్ట్లో చూపించట్లేదు అంటున్నారు. అండ్ అదేవిధంగా ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటంటే, సో మాకు సంబంధించి దట్ ఈజ్ మేము సో ఇంటర్మీడియట్ సార్ లేదా డిగ్రీ సార్ లేదా అదేవిధంగా పీజీ సార్ లేదా బీఎడ్ ఇలా డిఫరెంట్ కోర్సెస్ అయితే చేస్తున్నాము, బీటెక్ చేస్తున్నాము, ఎంటెక్ చేస్తున్నాము, సో మేము ఎలిజిబుల్ అంటున్నారు. సో ఈ యొక్క 5 టాపిక్స్ అయితే నేను ఎక్కువగా చూడడం జరిగింది. ఈ 5 టాపిక్స్ విషయంలో మీకు డౌట్ ఉన్నట్టయితే ఈ వీడియో పూర్తిగా చూడండి, ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, సో ఇక్కడ తెలంగాణ స్టూడెంట్స్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కావచ్చు, మీరు యొక్క నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో ఫ్రెష్ స్కాలర్షిప్ కానీ రెన్యువల్ స్కాలర్షిప్ కానీ అప్లై చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. దట్ ఈస్ తెలంగాణ ప్రభుత్వం ప్రొవైడ్ చేసే స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు అండ్ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ప్రొవైడ్ చేసే స్కాలర్షిప్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ 2 స్కాలర్షిప్స్ రావడానికి ఛాన్స్ ఉంటుందా అంటే, సో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అనేది ఏంటంటే బేస్డ్ ఆన్ మెరిట్ బట్టి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్ అనేది అప్లై చేసుకున్నారనుకుందాం. సేమ్ సిచ్యువేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ పీజీ స్టూడెంట్స్ ఎంకామ్ నుంచి ఒక 100 మెంబర్స్ అప్లై చేశారనుకుందాం. వారిలో మెరిట్ ఎవరైతే ఉంటుందో టోటల్గా ఒక 10 మెంబర్స్కి ఇవ్వడమా లేకపోతే 20 మెంబర్స్కి ఇవ్వడం మాత్రమే చేస్తారు. అంటే నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్కి సంబంధించిన స్కాలర్షిప్ అనేది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ వాళ్ళు రిక్రూట్ చేసేది, వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్ ఏదైతే ఉంటుందో బేస్డ్ ఆన్ మెరిట్ని బట్టి, బేస్డ్ ఆన్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి అయితే మనకు వాళ్ళు అలాట్ చేస్తారు. సో కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో ఉన్న స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ప్రొవైడ్ చేస్తున్న ఈ 2 స్కాలర్షిప్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే ఆంధ్రప్రదేశ్ స్కాలర్షిప్తో పాటు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో ఉన్న స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. అండ్ అదే తెలంగాణ స్టూడెంట్స్ అయితే తెలంగాణ స్కాలర్షిప్తో పాటు నేషనల్ స్కాలర్షిప్ని కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. మీరు తెలంగాణ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు అండ్ సేమ్ టైం అదేవిధంగా సో నేషనల్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. బట్ కొన్ని కాలేజెస్ రూల్స్ ఏం పెడతాయంటే, మీరు ఏదో ఒకటే చూస్ చేసుకోండి. దట్ ఈజ్ నేషనల్ స్కాలర్షిప్ అప్లై చేసుకుంటారా లేకపోతే స్టేట్ స్కాలర్షిప్ అప్లై చేసుకుంటారా మీ ఇష్టం అన్నట్టుగా కాలేజ్ అథారిటీస్ మీకు గైడ్ లైన్స్ ఇస్తారు. సో బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ బట్టి కొన్నిసార్లు చేంజెస్ అయితే ఉంటుంది, కానీ మనకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ వాళ్ళైతే ఎటువంటి రూల్స్ అయితే పెట్టలేదు. సో స్టేట్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు, నేషనల్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. సో నాకే స్టేట్ స్కాలర్షిప్ రావడం జరిగింది అండ్ అదేవిధంగా నేషనల్ స్కాలర్షిప్ రావడం జరిగింది. నేను ఇలా లాస్ట్ ఇయర్ కూడా ఒక 3 మెంబర్స్కి అప్లై చేశాను. 3 మెంబర్స్కి కూడా నేషనల్ స్కాలర్షిప్ రావడం జరిగింది అండ్ అదేవిధంగా తెలంగాణ స్టేట్ స్కాలర్షిప్ కూడా రావడం జరిగింది. కాబట్టి సో మీరు 2 స్కాలర్షిప్లో అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ రిజెక్ట్ చేస్తే అని అన్నారు కదా, సో రిజెక్షన్ అనేది దేనికి ఉంటుందంటే, సో బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో ఉన్న స్కాలర్షిప్ను మాత్రమే రిజెక్ట్ చేస్తారు, కానీ మీ యొక్క స్టేట్ ప్రొవైడ్ చేసే దట్ ఈస్ తెలంగాణ ప్రభుత్వం కానీ ఏపీ ప్రభుత్వం కానీ ప్రొవైడ్ చేసే స్కాలర్షిప్స్ అనేది రిజెక్ట్ చేయరు. సో ఎన్ఎస్పీ మాత్రమే మీకు ఒకవేళ మెరిట్ లేకపోతే రిజెక్ట్ చేస్తారు, లేదా మీరు ఒకవేళ సింగిల్ గర్ల్ చైల్డ్ కాకపోతే రిజెక్ట్ చేస్తారు, మీరు ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన వాళ్ళు కాకపోతే రిజెక్ట్ చేస్తారు. సో టీఎస్ స్టేట్కి సంబంధించిన స్కాలర్షిప్ కానీ ఏపీ స్టేట్ స్కాలర్షిప్ కానీ రిజెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉండదు. ఇది ఫస్ట్ థింగ్. అంటే 2 స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు అని నేను చెప్తున్నాను. సో కాకపోతే మీరు మీ యొక్క కాలేజ్
అథారిటీస్ యొక్క పర్మిషన్ తీసుకొని వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ స్కాలర్షిప్ అనేది అప్లై చేసుకోవాలి. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, సార్ నేను వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించిన అబ్బాయిని. సో మా ఫాదర్ అనేది గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. సో ఎలాగో స్టేట్ గవర్నమెంట్, దట్ ఈస్ ఏపీ కావచ్చు, టీఎస్ కావచ్చు, ఈ యొక్క స్టేట్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయరు. కాబట్టి మేము ఈ యొక్క నేషనల్ స్కాలర్షిప్లో అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు. ఇది బేస్డ్ ఆన్ మెరిట్ని బట్టి, సో మీ యొక్క మార్క్స్ని బట్టి, మీ యొక్క వెయిటేజ్ని బట్టి, మీ యొక్క పర్సంటేజ్ని బట్టి సో అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు యొక్క నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో ఉన్న స్కాలర్షిప్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు గౌట్ ఎంప్లాయీస్ అయినా కూడా, మీకు సంబంధించి గౌట్ ఎంప్లాయీస్ స్టూడెంట్స్ అయినా కూడా మీరు స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. సో ఇది మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, యూజీకి సంబంధించి సో మేము డిగ్రీ కావచ్చు లేదా బీఎడ్ కావచ్చు, అదర్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేస్తున్నాము, మేము అప్లై చేసుకోవచ్చు అంటారు. లేదా సింగిల్ గర్ల్ చైల్డ్, సో మా ఇంట్లో నేను ఒకే ఒక అమ్మాయిని, సో ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు అంటారు. సో గతంలో అయితే దీంట్లో యూజీ అంటూ సింగిల్ గర్ల్ చైల్డ్ అంటూ డిఫరెంట్ అయితే డివైడ్ చేశారు. బట్ ఈ ఇయర్ నుంచి ఓన్లీ ఒకటే స్కీమ్ పెట్టారు అక్కడ. సో పీజీ ర్యాంక్ హోల్డర్ సంబంధించి పీజీ చదువుతున్న వారు ఎవరైతే ఉంటారో, అంటే ఫర్దర్గా డిగ్రీ తర్వాత మీరు ఏ ఎడ్యుకేషన్ అయితే చేస్తున్నారో ఆ ఎడ్యుకేషన్కి సంబంధించిన కోర్సెస్ అయితే దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో మీరు అప్లై చేసుకోవచ్చు. సో దాంట్లో అన్ని ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ మేము డీటెయిల్ వీడియో చేసాము, దట్ ఈ సింగిల్ గర్ల్ చైల్డ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, యూజీ ర్యాంక్ హోల్డర్కి ఏ విధంగా అప్లై చేయాలనేది. సో ఆ వీడియో చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. సో కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు అన్ని స్కీమ్స్ లేవు, టోటల్గా అన్నింటినీ కలిపి ఒకే స్కీమ్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీకి అయితే సపరేట్ స్కీమ్స్ ఉన్నాయి, మైనార్టీకి కూడా సపరేట్ స్కీమ్ ఉంది. బట్ ఎవరైతే అదర్ స్టూడెంట్స్ ఉంటారో వీరికి అన్ని స్కీమ్స్ లేవు, ఒకటే స్కీమ్ ఉంది అప్లై చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, కాలేజ్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది లేదు సార్. మేము సో మీరు చెప్పిన వీడియో ప్రకారం మేము ఇన్స్టిట్యూట్ అనేది స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాం, తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. దాంట్లో గెట్ ఇన్స్టిట్యూట్ లిస్ట్ పైన క్లిక్ చేయగానే మా కాలేజ్ లిస్ట్ అనేది డిస్ప్లే కావట్లేదు అంటున్నారు. నార్మల్గా ఏంటంటే, సో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో అనేది ప్రతి కాలేజ్ అనేది రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా వరకు స్టూడెంట్స్ ప్రైవేట్ కాలేజెస్ కానీ కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ కానీ ఈ స్కాలర్షిప్ స్కీమ్ గురించి స్టూడెంట్స్కి పెద్దగా అవగాహన ఉండదు. కాబట్టి స్టూడెంట్స్ అప్లై చేసుకోరు. అండ్ సేమ్ టైం ఆ కాలేజ్ అథారిటీస్ కూడా ఈ యొక్క నోడల్ ఆఫీస్ సంబంధించిన దాంట్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోరు. సో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే మీ కాలేజ్ నేమ్ అనేది దాంట్లో డిస్ప్లే అవుతుంది. దాని ప్రాసెస్ కూడా సేమ్ ఎలాగా ఉంటుందంటే, తెలంగాణ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఈ పాస్లో కూడా కాలేజ్ నేమ్ అనేది మనకు అక్కడ డిస్ప్లే అయితేనే మనం స్కాలర్షిప్ అప్లై చేసుకుంటాం. ఇక్కడ కూడా మన కాలేజ్ నేమ్ డిస్ప్లే అయితేనే మనం స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు మీ కాలేజ్ అథారిటీస్ని రిక్వెస్ట్ చేసినట్టయితే ఫస్ట్ వాళ్ళు మన యొక్క నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో మీ ఇన్స్టిట్యూషన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు కూడా స్కాలర్షిప్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క ఇన్స్టిట్యూట్ సెర్చ్ చేసేటప్పుడు సింపుల్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఆ యొక్క ఇన్స్టిట్యూట్ అనేది ఏ స్టేట్లో ఉందనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ అనుకున్నట్లయితే, ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ స్టేట్లో ఉంది కాబట్టి ఫస్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ వచ్చేసి హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత మనకు అక్కడ గెట్ లిస్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆ లిస్ట్లో యూనివర్సిటీ నేమ్ వెతుక్కోవాలి. లేదు అనుకుంటేనేమో సో ఆ లిస్ట్లో మన సెర్చ్ ఆప్షన్ ద్వారా మీకు సంబంధించిన కాలేజ్ అనేది చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ద్వారా కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ కాలేజ్ నేమ్ అనేది డిస్ప్లే కాకపోతే ఫస్ట్ మీరు కాంటాక్ట్ చేయాల్సింది కాలేజ్ అథారిటీస్ని. వాళ్ళని రిక్వెస్ట్ చేసినట్లయితే అప్లై చేస్తారు. ఒకవేళ మీకు సో వాళ్ళని రిక్వెస్ట్ చేసినా చేయట్లేరు అనుకుంటే, సో నా ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ అవసరమైతే మీ సార్ వాళ్ళతో ఒకసారి మనకి కాన్ఫరెన్స్ పెట్టడానికి ట్రై చేసినట్టయితే నేను వాళ్ళకి టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఏంటంటే మనకు, సో ఈ యొక్క ఫిఫ్త్ టాపిక్ అనేది, సార్ నేను ఇంటర్ చేస్తున్నాను నేషనల్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చా, డిగ్రీ చేస్తున్నాను నేషనల్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చా, పీజీ చేస్తున్నాను నేషనల్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చా, లేదా అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తున్నాను నేను నేషనల్ స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకోవచ్చా అంటారు. సో ఇక్కడ ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఎనీ అదర్ కోర్సెస్ ఎవరైనా ఈ యొక్క నేషనల్ స్కాలర్షిప్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడే చెప్పాను, సో ఆ యొక్క వెబ్సైట్లో కాలేజ్ అథారిటీస్ ఆల్రెడీ మన యొక్క కాలేజ్ అనేది రిజిస్టర్ చేసుకొని ఉండాలి. అలా చేసుకున్నట్టయితే మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు అప్లై చేసుకునే ప్రాసెస్లో మీ కాలేజ్ నేమ్ కనపడట్లేదు అనుకుంటే, సో మీరు కాలేజ్ అథారిటీస్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మీరు ఇంటర్మీడియట్ అయినా, డిగ్రీ అయినా, అండ్ అదేవిధంగా పీజీ అయినా, బీఎడ్ అయినా, బీపీఎడ్ అయినా, బీటెక్ అయినా, సో ఎంటెక్ అయినా, బీఫార్మసీ అయినా, అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ అయినా, సో మీరు మీ యొక్క ఈ నోడల్ ఎన్ఎస్పీ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ సిక్స్త్ థింగ్ కూడా ఏంటి అంటే, బ్యాంక్ అకౌంట్ అనేది చూపించట్లేదు సార్ దాంట్లో అని చెప్తున్నారు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా స్టూడెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అది కూడా లింక్డ్ విత్ ది ఆధార్ కార్డ్ తోటి లింక్ అప్ అయి ఉండాలి. ఎందుకంటే మనం ఈ యొక్క ఎన్ఎస్పీ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు సో మనకు ఒక ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ద్వారానే మనం రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆధార్ కార్డ్కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అప్ అయి ఉంటుందో డైరెక్ట్గా ఆ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో స్టూడెంట్ ఖచ్చితంగా ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అండ్ అది కూడా ఖచ్చితంగా నేషనలైజ్డ్ బ్యాంక్ అకౌంట్ నుంచి తీసుకోవడం బాగా యూజ్ఫుల్గా ఉంటుంది. లైక్ మనకు ఎస్బీఐ కావచ్చు, లేకపోతే సో సెంట్రల్ బ్యాంక్ కావచ్చు, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఏపీజీబీబీ కావచ్చు, అండ్ అదేవిధంగా యూనియన్ బ్యాంక్ కావచ్చు. సో ఇలా నేషనలైజ్ చేయబడిన బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఇది టోటల్గా మనకు సంబంధించి ఒక 5 ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే. సో ఎవరైతే ఈ యొక్క ఫ్రెష్ స్కాలర్షిప్ కానీ రెన్యువల్ స్కాలర్షిప్ కానీ చేయాలి అనుకున్న స్టూడెంట్స్ ఉన్నారో, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్కాలర్షిప్ అయితే రెన్యువల్ చేసుకోండి. సో స్కాలర్షిప్ డేట్స్ అనేది మనకి ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇప్పటికే చాలా సార్లు ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది. మనకు ప్రజెంట్ లాస్ట్ డేట్ అయితే
2024 వచ్చేసి మనకు జనవరి 15 అయితే ప్రజెంట్ లాస్ట్ డేట్. సో మీరు అప్లై చేసుకొని కాలేజ్లో హార్డ్ కాపీస్ అనేది సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత కాలేజ్ అథారిటీస్ వెరిఫికేషన్ చేయడం కోసం అయితే మనకు 31st వరకు అయితే అవకాశం ఉంటుంది. బట్ మనం అప్లై చేసి ఫైనల్ సబ్మిట్ చేయడానికైతే 15 ఉంది ప్రజెంట్ అయితే. ఇన్ కేస్ డేట్స్ ఎక్స్టెండ్ చేసినట్టయితే నేను దానికి సంబంధించిన అప్డేట్ అయితే అందిస్తాను. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సో ఇక్కడ మనం చెప్పుకున్న 5 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కొద్దిగా మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.